హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. కొంతమంది మంత్రి పదవులు కావాలనుకుంటారు. అదే ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయిన వాళ్ళు తప్పనిసరిగా మంత్రి పదవి కావాలని పక్కా కోరుకుంటారు. అందులో ఎవరికి ఏ రకమైన సందేహం లేదు. కానీ మంత్రి పదవి అడిగినప్పుడు, కోరినప్పుడు తమ బలం ఏమిటి, తమకు మంత్రి పదవి ఇస్తే దానివల్ల ఆ పర్టికులర్ పార్టీకి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, విజయశాంతి మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నారు. మంత్రి కావాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు. ఆ విషయమే ఆమె మనకి ఇక్కడ వార్తా పత్రిక క్లిప్లో చూస్తున్నాం. నాకు మంత్రి పదవి ఇవ్వండి అని ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు విజ్ఞప్తి చేశారు. సరే, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అంటే దానికి తెలంగాణ జేఏసీలో యాక్టివ్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక ఆయనది ఉంది. రకరకాల కారణాల వల్ల ఇవాళ గాంధీ భవన్లో దాదాపు వారంలో 2 రోజులు 3 రోజుల్లో మొత్తం మీద అయితే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అండ్ ఎమ్మెల్సీ దయాకర్ మాత్రమే, అతనికి దయాకర్ మాత్రమే చాలా బలంగా కాంగ్రెస్ వాయిస్ వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున బలంగా వాదిస్తున్నారు. ప్రభుత్వ పక్షాన బలంగా పోరాడుతున్నారు, ప్రతిపక్షాలపైన, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. సో అద్దంకి దయాకర్ మంత్రి పదవి కోరడం విషయంలో దాదాపుగా వ్యతిరేకత ఏమీ బయటకు కనిపించట్లేదు. అంటే ఆయన ఎలిజిబులే, మంత్రి అయితే కూడా ఆయన వల్ల పార్టీకి లాభం అనే ఒక యాంగిల్ ఉంది. బట్ విజయశాంతి మంత్రి పదవిని ఎందుకు కోరుతున్నారనేది మనకెవరికి అర్థం కాని విషయం. ఆమెకున్న క్యాడర్ బలం ఏంటి, ఆమెకు కార్యకర్తలో ఉన్న ఫాలోయింగ్ ఏమిటి, అసలు ఆమెకు ఎమ్మెల్సీ పదవిని ఎందుకు ఇచ్చారనే చర్చ ఇప్పటికీ ఉంది. అది సరే, పార్టీ హైకమాండ్ నిర్ణయించింది కనుక మనం ఎవరో మాట్లాడడానికి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడానికి లేదు, పిసిసి అధ్యక్షుడు ప్రశ్నించడానికి లేదు, మనకు అభ్యంతరం పెట్టడానికి లేదు. పార్టీ హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం కనుక ఆమె ఎమ్మెల్సీగా పదవిని సాధించుకున్నారు. కానీ ఆమెకు మంత్రి పదవిని ఇస్తే ఆమె చేయగలిగింది ఏమిటి, ఆమె పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, ఆమె ఏ రకంగా మినిస్టర్గా ఆమె వ్యవహరించే అవకాశం. సినిమా కాదు ఇది, ఇది రాజకీయం అండ్ యాజ్ వెల్ యాజ్ లైఫ్. సో ఇక్కడ నిజ జీవితం ఉంది. సినిమాల్లో మంత్రిగా చేయొచ్చు, ముఖ్యమంత్రిగా చేయొచ్చు, ప్రధానమంత్రిగా కూడా చేయొచ్చు ఆ పాత్ర వస్తే. కానీ ఇక్కడ ఆమె మంత్రి పదవి కోరడం అనేది చాలా విచిత్రంగా, అనూహ్యంగా, లేకుంటే ఇంకొక రకమైన విధంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి ఏంటంటే, మనకి ఇప్పుడు 18 మంది మంత్రులు క్యాబినెట్లో ఉండాలి. ప్రస్తుతం 12 మంది ఉన్నారు. సో 6 కావాలి. ఓకే, 6 తీసుకోవాలి. 6 తీసుకోవాలనుకున్నప్పుడు ఇందులో 4 4 to 5 అంటున్నారు. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 4 లేదా 5 తీసుకునే అవకాశం ఉందంటున్నారు. లేదా ఒకవేళ 6 ఒకటేసారి భర్తీ చేయవలసి వస్తే ఒక 2 మాత్రం తొలగించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక 2 అంటే 6 తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా 2 తొలగించి అక్కడ బ్యాలెన్స్ చేసే అవకాశం అని చెప్తున్నారు. 2 క్యాబినెట్ నుంచి తొలగించి, అంటే ఈ తొలగింపుకు సంబంధించి పార్టీ అధిష్టానం ఏమీ చెప్పలేదని పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎవరో 2 మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి, అంటే క్యాబినెట్ నుంచి తప్పిస్తే తప్ప జిల్లాల వారీగా కాంబినేషన్, అంటే కులాల వారీగా కాంబినేషన్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పదే చెబుతున్న సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ వగైరా ఏ అంశాలు అయితే ఉన్నాయో వీటిని ఫుల్ఫిల్ చేసినట్టు కాదు. ఇప్పుడు క్యాబినెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్ జిల్లా నుంచి, అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మనందరికీ తెలుసు శ్రీహరి ముదిరాజును పక్కాగా తీసుకునే అవకాశం ఉంది. ఇందులో ఏ రకమైన అనుమానాలు ఎవరికి లేవు. బికాస్ ఈ కమ్యూనిటీ బలంగా ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అంటే గౌడ, యాదవ, కాపు వగైరా ఈ కులాలతో ధీటుగా ముదిరాజు కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంది తెలంగాణలో. కాబట్టి ముదిరాజు నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన శ్రీహరికి ఛాన్స్ ఉంది. సో రిమైనింగ్ 5 ఎవరు అనేది చూడాలి. అండ్ 2 ఎవరిని తొలగిస్తారు, ఎవరిని తొలగిస్తే వాళ్ళ వెనుక పెద్దగా బలం లేని వాళ్ళు ఉంటారో, లేకపోతే
క్యాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏదైనా ఇబ్బంది జరగకుండా ఉంటుంది అనే యాంగిల్లో బహుశా పార్టీ హైకమాండ్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ ముదిరాజ్తో పాటు ఎస్సీ అండ్ అంటే ఇది బీసీ అయిపోయింది అనుకోండి, ముదిరాజ్, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనార్టీ. సో ఇక్కడ ముదిరాజు 1 తీసుకుంటే ఎస్సీ 1 అంటే ఎస్సీ 2 అనుకుందాం, అండ్ ఎస్టీ 3 మూడో మంత్రి, అండ్ మైనార్టీ నుంచి 1 అంటే అక్కడికి 4 అవుతున్నారు. ఇది కాకుండా ఇద్దరిలో నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని ముఖ్యమంత్రి చాలా పట్టుదలగా ఉన్నారు. ఇది అంటే 5 నెంబర్ 5. అండ్ నెక్స్ట్ ఆదిలాబాద్లో కూడా ఖాళీ ఉంది, అక్కడి నుంచి డాక్టర్ వివేక్ వెంకటస్వామికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది 6. ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 1 ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వివేక్, ఉమ్మడి బాబురావు నుంచి సిఆర్ ముదిరాజ్, అండ్ ఎస్సీ నుంచి 1, ఎస్టీ నుంచి 1. అంటే ఎస్సీలో ఇక్కడ వివేక్ వచ్చాడు ఆల్రెడీ, కనుక ఇక్కడ ఒకవేళ ఎస్సీకి ఇద్దరిని తీసుకోవాలనుకుంటే అంటే 6 అని మనం అనుకుంటున్నాం కనుక, అంటే ఇద్దరిని డ్రాప్ చేస్తే 6 తీసుకున్నట్లయితే ఆ 6లో ఈ కాంబినేషన్ అంతా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, అందులో జిల్లాల వారీగా కూడా ఒక క్లారిటీ రావాలి. అంటే ఉమ్మడి జిల్లాలని అంటాం కదా, ఆ జిల్లాల వారీగా క్లారిటీ వచ్చి సామాజిక సమీకరణలు అండ్ మనం ఏమంటాం క్లాసిఫికేషన్స్, సామాజిక సమీకరణల బ్యాలెన్స్, ఇవన్నీ చూసుకొని చాలా ఆచితూచి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరిని తీసుకున్నా కూడా నేను చెప్పినట్టుగా విజయశాంతి లాంటి నాయకురాలి గురించి మాట్లాడినట్టుగా ఎవరైనా కావచ్చు, విజయశాంతి పట్ల నాకేం వ్యతిరేకత లేదు, ఆమెకు మంత్రి పదవి వస్తుందా రాదా అనేది కూడా నాకు తెలియదు. కానీ ఎవరిని క్యాబినెట్లోకి తీసుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు పార్టీ బలోపేతం కోసం పనిచేసే వాళ్ళే ఉండాలి. వాళ్ళు ప్రజల్లో పాపులారిటీని సంపాదించాలి. నెక్స్ట్ 2028లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు మంత్రులుగా తమ పట్టు నిరూపించుకోవాలి. తమ జిల్లాలో ఉన్న కాన్స్టిట్యున్సీలలో పలుకుబడి సంపాదించుకోవాలి. అక్కడ కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా కూడా ఉండాలనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్.